గుడ్ ఈవినింగ్ విశాఖ ఫాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. యోగాంధ్ర కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్న విశాఖ సాగర తీరం. జాతీయ భద్రతా దళాలు, పోలీసు భద్రత మధ్య రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్న ఏర్పాట్లు. విశాఖ ఉక్కును పరిరక్షించాలనే డిమాండ్తో నిరసన యోగాసనాల కార్యక్రమాన్ని చేపట్టిన వామపక్షాలు. ఆదాయం లేని ఆరోగ్యం ప్రజలకు సాధ్యం కాదంటూ మండిపడ్డ నాయకులు. ఆర్కేఎస్పీ కేకే కుమార్. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరుతో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామన్న వైసీపీ. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు ప్రకటన. డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచ యోగా కోసం విశాఖ సాగర తీరం అందంగా ముస్తాబవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది హాజరు కానుండటంతో ఆకట్టుకునేలా కడలి తీరాన్ని తీర్చిదిద్దుతున్నారు. శనివారం జరగనున్న యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచాన్ని ఆకర్షించేలా చరిత్రలో నిలిచిపోతున్నాయి. అత్యంత పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు, అలరించే సాగర తీరం, సూర్యకిరణాలతోని 108 సూర్య నమస్కారాలు ఆద్యంతం ఆసక్తిని రేకిస్తున్న యోగా దినోత్సవం ఏర్పాట్లపై మా వాజీ ప్రతినిధి జ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. విశాఖ సాగర్ తీరాన్ని కేంద్రంగా దాదాపుగా 5 లక్షల మంది జనాభాతోటి యోగాసనాల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఏర్పాట్ల కోసం దాదాపుగా నెల క్రితం నుంచి కూడా జిల్లా అధికార యంత్రాంగం అంతా కృషి చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో వాళ్ళందరూ కూడా అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 5 లక్షల మంది అంటే దాదాపుగా ఇక్కడ చాలా క్రౌడ్ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లను, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన కూడా ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఆర్కే బీచ్ కాళికామాత టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన వేదిక దగ్గర అయితే ఉన్నాము. సో ఇదంతా డయాస్ మీరు చూస్తున్నారు కదా. ఈ డయాస్ అంతా కూడా ప్రెసెంట్ మొత్తం ప్రధాన వేదికగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఇక్కడ నుంచే కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అంతా చూస్తున్నట్లయితే కదా మొత్తం గ్రీన్ మ్యాట్లతో అంటే పచ్చని తివాచీలతోటి ఈ వాతావరణం మొత్తాన్ని కూడా ఎండాస్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఈ డయాస్ అంతటిని కూడా ఫుల్ సెక్యూరిటీ తోటి మొత్తం కెమెరాస్ అంటే జరుగుతున్న కార్యక్రమం మొత్తాన్ని కూడా ప్రజలందరూ కూడా వీక్షించేటటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య దాదాపుగా 9,500 మంది పోలీసుల బందోబస్తుతో ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తంగా చూసుకోవడం జరిగింది. 9,500 మంది పటిష్ట భద్రత మధ్య ఈ మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మొత్తం జనాల్ని సమీకరిస్తున్నారో అంటే ప్రజలను ఎవరినైతే తీసుకుని వస్తున్నారో జనాల సమీకరణ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 10,000 బస్సులతో జనాల సమీకరణ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం లైవ్లో చూసుకున్నట్లయితే కనుక జీవీఎంసీ కమిషనర్, నూతన కమిషనర్ కేతన్ గార్గే వారు కూడా ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ తదితరులందరూ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ అనునిత్యం కూడా ప్రతి క్షణం కూడా వాళ్ళు దాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దాని వివరాలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం జనాలందరినీ సమీకరించే విధానమే కాదు, మొత్తం ఎవరైతే ప్రముఖులు వస్తున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ 5 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ కాళికామాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు సాగర్ తీరం మొత్తం కూడా 362 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ మొత్తం ఇదంతా కూడా ఒక కంపార్ట్మెంట్. ఈ ఒక్క కంపార్ట్మెంట్కి దాదాపుగా 130 మందిని యోగాసనాలు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా క్రౌడ్ అనేది కనిపించకుండా ఎవరికి వాళ్ళు పీస్ఫుల్గా ఒక 2-3 శిక్షకులు వారితో పాటు అభ్యాసకులు వాళ్ళందరూ కూడా మొత్తం 130 మంది ఒక కంపార్ట్మెంట్లో ఉండి అలా 362 కంపార్ట్మెంట్లో కూడా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతులు అంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేవారందరూ తెల్లవారుజామున 3 గంటలకి బస్సులన్నీ కూడా ఏదైతే వెన్యూ ఉందో ఆ వెన్యూకి 10,000 బస్సులతో జనాలను సమీకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ వెన్యూకి వాళ్ళందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. ఆ వెన్యూ నుంచి ఆల్రెడీ రూట్ మ్యాపింగ్ అంటే ఆల్మోస్ట్ బస్సులన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతం నుంచి అయితే అవి బయలుదేరాలో ఆ బయలుదేరాల్సినటువంటి పరిస్థితి నుంచి ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి ఒకసారి ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేలు
కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ జన సమీకరణానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా వాళ్ళందరూ కృషి చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక సాగర్ తీరంలో ఒకసారి మనం చూసుకున్నట్టే బీచ్లో నేవీకి సంబంధించినటువంటి మొత్తం అధికార యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వస్తున్నటువంటి ప్రధాని రాకకు ప్రముఖంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ షిప్స్ అన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఘన స్వాగతంతో మోడీకి వీళ్ళందరూ వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రానికి అంటే శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్కు ప్రధాని మోదీ చేరుకుంటారనేటటువంటి విషయం కూడా ప్రస్తుతం అధికారికంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాని మోడీ రాక నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులందరూ కూడా ఘన స్వాగతానికి ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా విశాఖ సాగర్ తీరంలో ప్రధాని మోదీ ఆల్మోస్ట్ ఆల్ ఒక డేని కంప్లీట్గా గడపడం అనేది ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. మనం ఆల్మోస్ట్ ఆల్ మనం పైన చూస్తున్నట్లయితే కనుక గస్తీ కాస్తున్నటువంటి హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రస్తుతం పటిష్ట భద్రతల నేపథ్యంలో ప్రతి ఒక్క ఈ ప్రాంగణంలో అంటే ఈ ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 కిలోమీటర్స్ రేడియస్లో కూడా ఎక్కడ కూడా డ్రోన్లు అనే వాటిని ఎగరవేయకూడదు అనేటటువంటి ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ 2 డేస్ నుండి చేపల వేట నిషేధాన్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇలా అనేక రకమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రస్తుతం యోగాంధ్ర వేడుకకు సంబంధించి వేదికలు అయితే చాలా చక్కగా ముస్తాబవుతూ ఉన్నాయి. అలాగే పోలీసులు బార్కెట్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జన సందోహం ఏర్పడకుండా అదేవిధంగా జనాలను ఒక క్రమ పద్ధతిలో బయటకు పంపించడం కానీ వాళ్ళని లోపలికి తీసుకొచ్చే విధానంలో కానీ ప్రతి ఒక్క చోట కూడా ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉంటారో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో ఈ యోగాసన కార్యక్రమానికి తీసుకురావడం జరుగుతుంది. సో అంతా ఒక పక్క ప్లానింగ్తో ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ పైబడి ఒక క్రమబద్ధీకరించినటువంటి ప్రణాళికతో జిల్లా యంత్రాంగం అంతా కూడా తీవ్రంగా కృషి చేసి ఈ ఏర్పాట్లన్నింటినీ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే ప్రతి డయాస్ దగ్గర ఇక్కడ లైట్లు, దాంతోపాటుగా మొత్తం ఈ యోగాసనాల కార్యక్రమాన్ని అంతటినీ వీక్షించే విధంగా LED స్క్రీన్లను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఎర్రని తివాచి పచ్చని తివాచి ఏదైతే ఉందో మొత్తం సాగర తీరంలో ఉన్న రోడ్లన్నీ కూడా ఈ పచ్చని తివాచీలతో కంప్లీట్గా ఒక గ్రీనరీని తలపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ యోగాసనాలు ఎవరైతే ప్రాక్టీస్ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ కింద కిట్ని ఇవ్వడం జరుగుతుంది, యోగా కిట్ని. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే యోగాని చేయటం కాదు, కంటిన్యూ వాళ్ళ జీవన క్రమంలో పూర్తిగా యోగాని మిళితం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా యోగా కిట్ని అయితే అందజేయడం జరుగుతుంది. ఈ యోగా కిట్ని తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఈ యోగాని పూర్తిగా వాళ్ళ జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యోగాంధ్ర కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని చెప్పి అధికారులు ధీమాను వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారు నెల రోజుల నుండి తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఆర్కే బీచ్ కేంద్రంగా 3 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండగా తీరం మొత్తం 26 కిలోమీటర్ల మేర ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. 5 లక్షల మంది ఈ తీరం మొత్తం మీద కూడా యోగాసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 2 కోట్ల మంది ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ టార్గెట్ని కూడా అతి సునాయాసంగా చేరుకున్నామని ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఈ నెల 21వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విశాఖ ఖ్యాతిని పెంపొందించే విధంగా ఉందని అధికారులు, అటు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని మంచి లక్ష్యంతో తలపెట్టిందో ఆల్మోస్ట్ ఆల్ 32 రికార్డుల సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం దూసుకు వెళ్తోందనే చెప్పాలి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్న విధంగా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమై విశాఖ ప్రపంచ గుర్తింపును సాధిస్తుందనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కెమెరామెన్ మహేష్తో జ్యోతి, వాజీ న్యూస్, విశాఖపట్నం. పరమశివుడి శక్తి పంచతత్వాల సహాయంతోనే యోగాంధ్ర 2025 పూర్తిగా విజయవంతం అవుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బీకే రామేశ్వరి, శివలీల సోమేశ్వరులు ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించి అందరితో యోగా సాధకుడు సన్యాసరావు ఆధ్వర్యంలోని యోగాసనాలు నేర్పించారు. ఈ సందర్భంగా తొలుత బ్రహ్మకుమారిస్ జర్నలిస్టులు సంయుక్తంగా విశాఖలో చేపట్టిన యోగాంధ్ర పూర్తిగా విజయవంతం కావాలి అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వీరంతా పరమశివుణ్ణి ప్రార్థించారు.
కార్యక్రమంలోని బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రామేశ్వరి, శివలీలలు మాట్లాడారు. పవిత్ర పుణ్య భారతదేశంలోనే యోగా పుట్టిందని చెప్పారు. ఇతర దేశాల్లో ఎక్కువగా వెస్ట్రన్ నాగరికతకు ఇష్టం చూపిస్తున్నారని ఆరోపించారు. యోగా అంటే 3 అర్థాలు ఉన్నాయని, సంబంధం జోడించుట, కలయిక, ప్రాప్తిగా వీటిని చెప్పుకోవచ్చని అన్నారు. యోగం అనేది మతాలకు, కులాలకు, ధర్మాలకు అతీతమైందని అన్నారు. భారతదేశం యొక్క యోగాన్ని తెలుసుకునేందుకు మన గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు, నరేంద్ర మోడీ గారు దీన్ని ఈ ప్రతిపాదకలు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చారని చెప్పి మేము చాలా గర్వపడుతున్నాము. ముఖ్యంగా మన విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి యోగాంధ్ర యోగ భారత్ ఇది ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డులో వెళ్ళే స్థాయిలో మన కర్తవ్యాన్ని అందరూ కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా అందరూ తమ వంతుగా ఈ కార్యక్రమంలో చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనము ఆశిద్దాం కంపల్సరీగా. అయితే ప్రపంచ దేశం వాళ్ళకి ఎవరికి కూడా యోగం అనేది తెలియదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అందరూ కూడా వాళ్ళు తెలుసుకున్నవన్నీ కూడా ఒక బ్రేక్ డాన్స్ లేదా ఒక జిమ్కు వెళ్ళడం, ఇవి పాశ్చాత్య నాగరికత. కానీ భారతదేశంలో మన పూర్వీకులు ఏన్షియంట్ పూర్వతులైనటువంటి మునులు ఋషులు కనిపెట్టినటువంటి ఈ ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా శరీరం లోపలటువంటి అంతర్భాగాలకే కాకుండా శరీరంలో ఉన్నటువంటి ఈ రక్తనాళాలకి, రక్త ప్రసరణ స్థితి వాటికి కాకుండా శరీరంలో చర్మం దగ్గర నుంచి కూడా, వెంట్రుకల దగ్గర నుంచి కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి 100% కూడా వాళ్ళు ప్రతిపాదించారు. మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. మత్స్యకార ముద్దుబిడ్డ పేదల పెన్నిధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వంటౌడ్లో గల శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వద్ద పేదలకు అన్న సమారాధన మరియు వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు నడికితుటి అర్జున్రావు, ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచులు, సంఘం అధ్యక్షులు ముత్యాలపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి మత్స్యకారి ముద్దుబిడ్డ పేదల పెన్నిధి శ్రీ కొల్లు రవీంద్ర గారు జన్మదిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. ఉదయం సింహాచలంలో అనాథాశ్రయంలో అనాథలకు బియ్యమి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. 12 గంటలకి విశాఖపట్నం వంటంలో గల స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థలో అన్న సమారాధన, పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం భీములపట్ల కూడా పాఠశాల విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు మొదలగు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మంత్రి గారి జన్మదినం పేదల సమక్షంలో చేసుకోవడం మా మత్స్యకారులుగా చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకి అలాగే రాష్ట్ర ప్రజానీకానికి వారి సేవలు అందించాలని, ముఖ్యంగా పేదలకు మరింత పాటుపడాలని కోరుకుంటూ ఇవాళ మంత్రి గారి జన్మదినం విశాఖపట్నంలో చేసుకోవడం మా ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంఘాల సమాఖ్య తరఫున చేస్తున్నందుకు చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా బస్ స్టేషన్లోని సీసీ కెమెరాలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రయాణికులు కోరుతున్న సీసీ కెమెరాలు నేడు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సీఎంఆర్ స్టాల్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఈ సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో బస్ స్టేషన్లు అక్రమ రవాణా అరికట్టేందుకు సహకరిస్తుందని చెప్పారు.
ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ద్వారకా బస్ స్టేషన్లో ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్స్ వారి యాజమాన్యం వారి చొరవతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకోదలిచాము. 1 సంవత్సరం అయింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇదే ద్వారకా బస్ స్టేషన్లోనే పార్సల్ ఇంటింటికి అందించే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క భద్రత అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో మెరుగుదిద్దే విషయంలో రాజీ పడకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నైట్ అవుట్ అలవెన్స్ అయితే ఏదైతే ఉంటుందో దాని మీద జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులందరికీ మంచి చేసే విధంగా ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఈ 1 సంవత్సరంలోనే ఎప్పుడూ లేని విధంగా 1400 డీజిల్ బస్సులను మన ఏపీఎస్ఆర్టీసీలో భాగం చేయడం జరిగిందంటే ఒకసారి మీరు గమనించాలి. ఈ 1400 బస్సుల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి నూతన ఉత్తేజం, నూతన ఒరవడితో ఈరోజు గ్రామసీమల నుంచి పట్టణాల వరకు ట్రాన్స్పోర్టేషన్ అందిస్తున్నామంటే అది కేవలం ఏపీఎస్ఆర్టీసీకి ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. మీరా సినిమాల్లో పనిచేస్తున్న దళిత యువతులను కులం పేరుతో దూషించిన మేనేజర్లు జ్యోతి వెంకటేష్లపై అట్రాసిటీ కేసులను నమోదు చేయాలి అంటూ కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. గత నెల క్రితం జరిగిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ వారు విమర్శించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. మిరాజ్ సినిమా యాజమాన్యం దళిత వ్యతిరేక చర్యలు నశించాలి. మేనేజర్పై చర్య తీసుకొని మిరాజ్ యాజమాన్యం డౌన్. మిరాజ్ సినిమా యాజమాన్యం వెంటనే చర్య తీసుకోవాలి. దళిత వ్యతిరేక చర్యలు నశించాలి. అట్రాసిటీ కేసు పెట్టాలి. కులం పేరుతో తిట్టిన వారిని శిక్షించకపోవడం అన్యాయం. వర్ధిల్లాలి కుల వ్యతిరేక పోరాట సంఘం. దళిత వ్యతిరేక చర్యలు నశించాలి. మిరాజ్ సినిమా కులం పేరుతో తిట్టిన జ్యోతి వెంకటేశ్వరపై చర్య తీసుకోవాలి. అట్రాసిటీ కేసు పెట్టాలి. యాజమాన్యం ఉండే వైఖరి నశించాలి. మేము మిరాజ్ సినిమాస్లో పనిచేస్తున్నాము. మాకు ఆ రోజు రమ్మని చెప్పారు డ్యూటీకి. యాక్చువల్లీ గొడవ మా స్టాఫ్ వాళ్ళతో అయ్యింది. మా స్టాఫ్ వాళ్ళతో అయిన తర్వాత అందరూ ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. మేము మా పర్వేష్ సార్కి కూడా చెప్పాము, మా జీఎంకి, కానీ పట్టించుకోకపోవడం వల్ల మేము లేబర్ ఆఫీస్కి స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు గొడవ కాంప్రమైజ్ అయిపోయి రిటర్న్ తీసుకోమని చెప్పారు. రిటర్న్ తీసుకోమని చెప్పినప్పుడు కూడా రిటర్న్ తీసుకున్న తర్వాత కూడా మమ్మల్ని జాబుల నుంచి తీసేశారు. ఎన్నిసార్లు మేము లేబర్ ఆఫీస్కి వాయిదాలకు వెళ్ళినా మాకు అక్కడ న్యాయం జరగలేదు. ఈరోజు మిరాజ్ సినిమాస్ వర్కర్స్ 3 గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈ 3 అక్కడ డ్యూటీ మేనేజర్గా ఉన్న ఎం జ్యోతి అలాగే వెంకటేశ్వర్లు కులం పేరుతో తిట్టి అవమానించడం జరిగింది. బూతులు తిట్టి మరి వాళ్ళని బయటికి గంటేసడం జరిగింది. అయితే విషయమై పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళందరినీ పిలిపించి యాజమాన్యం బెదిరించి మీరు కంప్లైంట్లు వెనక్కి తీసుకోవాలనేసి బెదిరించడంతో వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు 1 నెల రోజులు అవుతుంది. వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా తీసేయడం జరిగింది. కులం పేరుతో తిడితే అవమానిస్తే వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయిస్తే ఆ రకంగా బెదిరించడం అనేది సరైనది కాదు. వాళ్ళు గిరిజన ప్రాంతాల నుంచి అరకు, పారేడు అలాగే ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కుటుంబాలని పోషించుకోలేక ఇక్కడ ఏదో ఉపాధి పొందుతూ వచ్చిన జీతాలతో బ్రతుకుతుంటే వాళ్ళని ఈ రకంగా కులం పేరుతో తిట్టి అవమానించడం అనేది సరైనది కాదు. ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద, గిరిజనుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఏమో కళ్ళు మూసుకొని ఉన్నాయి.
వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. ఒక్కో కేసు గురించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి జనాలు అలిసిపోతున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి పోలీస్ అధికారులు సరైన చర్య తీసుకోవట్లేదు. ఇది చాలా దారుణం. ఈరోజు విశాఖపట్నంలో ఎస్సీ సెల్ ఉండేది, ఎస్సీ సెల్ని కూడా తీసేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమో దళితుల కోసం గిరిజనుల కోసం పనిచేస్తున్నామని పెద్ద కబుర్లు చెప్పడం తప్ప న్యాయంగా అలాగే వాళ్ళకి ఆచరణలు చూసుకుంటే ఎక్కడ కూడా దళితులకి అలాగే గిరిజనులకి న్యాయం జరగట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం చర్యలు ఆపి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అంటూ అక్రమంగా తొలగించిన స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ యోగా జరిపించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు అమ్మకం అవుతున్నట్లు నరేంద్ర మోదీ రేపు విశాఖలో జరుగుతున్న యోగాంధ్రలో ప్రకటన చేయాలి అంటూ డిమాండ్ చేశారు. గత 4.5 సంవత్సరాలుగా స్టీల్ పరిరక్షణ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి చేముకుంటున్నట్లుగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను 4,000 మందిని అక్రమంగా అన్యాయంగా తొలగించడానికి కేంద్ర రాష్ట్రాలు పూనుకోవడానికి విమర్శించాయి. ఇప్పుడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం వస్తూ ఉన్నారు. దాదాపు 5 లక్షల మందితోటి ఉదయం 4 గంటలకే మేము యోగా కార్యక్రమం చేస్తామంటున్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు యోగా కాదు ఆరోగ్య యోగా అంటున్నారు. ఆరోగ్య యోగా ఎప్పుడు సాధ్యపడుతుంది? ప్రజలందరూ ఉపాధి ఉండి తిండి ఉంటేనే ఆరోగ్య యోగా సాధ్యపడుతుంది. నువ్వు పక్కన స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించి 1200 మంది పర్మనెంట్ కార్మికుల్ని వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించి అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా సాధ్యపడుతుంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం అంటే ఉపాధి అనేది ఉండాలి, ప్రజలకు ఉపాధి గ్యారంటీ చేయాలని అడుగుతున్నాం. రేపు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం చేయటం లేదు అని ప్రకటించాలి. అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తున్నామని ప్రకటించాలి. అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని తిరిగి విధుల్లో తీసుకుంటామని ఆయన ప్రకటించాలని చెప్పి ఈరోజు మేము వినూత్నంగా యోగాతోటి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాజీ శాసనసభ్యులు దివంగత పల్లా సింహాచలం మరవలేనివని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖ జిల్లా యాదవ సంక్షేమం సంఘపు అధ్యక్షుడు అక్రమణి వెంకట్రావు ఆధ్వర్యంలో కీర్తిశేషుడు మాజీ శాసనసభ్యులు విశాఖ జిల్లా యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు పల్లా సింహాచలం స్మృతిలో సంతాప సభ కార్యక్రమాన్ని గురువారం నగరంలో ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లా సింహాచలం ఓ వ్యక్తి కాదని ఒక ఉద్యమమని, శ్రామికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, యాదవుల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసే మహానాయకుడు అంటూ కొనియాడారు. మంచితనం అనగానండి మనం అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటకి ఏది ఇచ్చినా కమిట్మెంట్ ఉండేది. మాట ఇస్తే వెనక తీసుకునే ప్రసక్తి అయితే ఉండేది కాదు. అటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయి నిజంగా యాదవులకు తీరని నోటు. ఎందుకంటే పెద్ద తరానికి కావనండి, నేటి తరానికి కావనండి, భావి తరాలకు ఆయన యాదవులు అనే ప్రతి ఒక్కరు గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు. ఆయన్నే మనం స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో మనం దేనికైనా ధైర్యంగా వెళ్ళాలంటే పల్లా సింహాచలం గారిని తలుచుకొని ముందుకెళ్తే ఏదైనా సాధించగలం. ఎందుకంటే అంత మొండి, ధైర్యంలో మొండి. రామారావు గారు చెప్పినట్టు నిజంగా కొన్ని క్వాలిటీ అదే, మొండితనం. ఎవరేమన్నా ఎదురుగా నిలబడేవారు. అటువంటి నాయకుడు ఈరోజు మనకు లేకపోవడం నిజంగా తీరం లోటుగా మేము భావిస్తున్నాం. ఆయన గురించి అయితే మాకు చాలా తక్కువ తెలుసు. మేము చిన్నపిల్లలవి ఈ విశాఖపట్నం జిల్లా అంతా తిరుగుతూ
ఆయన సొంత కార్లు వేసుకొని వెనకాతలో 10 మందిని వేసుకొని తిరుగుతూ ఎక్కడ ఏ నాయకత్వానికి వెళ్తే అక్కడే భోజనాలు పెట్టుకుంటూ అక్కడే భోజనాలు చేస్తూ పండుగల గురించి, కమ్యూనిటీ గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతుండే వ్యక్తి. అప్పుడు మా వయసు అయితే 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి, అంత చిన్నపిల్లలమే. ఆయన చూసేవారన్నమాట. ఉంటే అలాగే ఉండాలని ఆ రోజు నుంచి కూడా అనుకున్నాం అన్నమాట, ఇంత మంచి నాయకుడు ఉన్నారా అని. పెద్దలు కీర్తిశేషులు సింహాచలం గారి సంస్మరణ సభ ఏర్పాటు చేసిన సింహాచలం గారు ఈరోజు మన మధ్యలో లేకపోవటం బాధాకరమైనప్పటికీ కూడా ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఖరికి అది అల్టిమేట్ డెస్టినీ. కానీ మనం జీవించినంత కాలం మనం ఏ విధంగా జీవించామో అనేది ముఖ్యం. 10 మంది గుర్తుంచుకునే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం ఎవరైతే గడపగలరో వారు 10 కాలాల పాటు ప్రజల మనసులో ఉంటారనేది మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి వ్యక్తి సింహాచలం గారు అని చెప్పేసి నాకు వారి గురించి చాలా తక్కువ తెలిసినా కూడా ఇటీవల కాలంలో చనిపోయిన తర్వాత వారి గురించి తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేయటం కానివ్వండి. అంతకుముందు మా నాన్నగారు ఉన్నప్పుడు వారి దగ్గర ఒకేసారి చూడటం వెళ్తే వారితో మాట్లాడటం చాలా తక్కువ. యోగాంధ్ర లాంటి చారిత్రక ఘట్టానికి రాష్ట్రం వేదికవుతున్న తరుణంలో విద్వేషాలు రెచ్చగొట్టే పర్యటనలు చేయడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఎంవీపీ కాలనీలోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ప్రభుత్వంలో 2వ కేబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి చోటు కల్పించని జగన్ ఆ కులానికి నష్టం కలుగుతుందని, ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కావడం వల్లే జగన్ నచ్చినట్లు పర్యటనలు, పరామర్శలు చేయగలుగుతున్నారని, ఆయనలాగే తాము కూడా ఆలోచిస్తే అడుగు బయట పెట్టలేరని హెచ్చరించారు. ఎందుకు హిస్టారికల్ అంటున్నా అంటే మనకు అందరూ కూడా తెలుసు. గతంలో 2023 సేమ్ జూన్ 21న సూరత్లో 1,53,000 మందితోటి ఈ యోగా దినోత్సవం జరుపుకుంటే అది అప్పటిదాకా కూడా ఒక గిన్నిస్ రికార్డు. మరి ఆ గిన్నిస్ రికార్డుని బ్రేక్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంలో దాదాపు 3.5 లక్షల మందితోటి రేపు యోగా దినోత్సవాన్ని ప్లాన్ చేయడం జరిగింది. యోగా అనేది మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ప్రీతమ ప్రధానమంత్రి గారు కానీ మొట్టమొదటి నుంచి దాన్ని యోగా అనేది ఒక దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి, అది ఒక లైఫ్ స్టైల్ కావాలి. ఏదో అకేషనల్గా లేకపోతే అప్పుడప్పుడు ఒక ప్రోగ్రాం చేసినట్టు కాకుండా ఒక దైనందిన జీవితంలో ఒక నిత్యమైన భాగంగా మనం నిద్రలేస్తే ఎలాగైతే స్నానాలు లేకపోతే బ్రేక్ఫాస్ట్లు చేస్తూ ఉంటామో యోగా అనేది కూడా ఆ నిత్య జీవితంలో ఒక భాగం కావాలి అనే ఉద్దేశంతో ఈ యోగాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ జరిగే యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా యువజన విభాగపు అధ్యక్షులు ఉరుకుటు చంటి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చాలి అంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు తక్షణమే అందించాలని, ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ యువతతో కలిసి ఈ మేరకు దారిని చేపట్టినట్లుగా వెల్లడించారు. వారికి కనీసం నిధులు కూడా కేటాయించలేదు. ఆ నిరుద్యోగ భృతికి సంబంధించి వారి కేటాయింపులు 0 మాత్రమే ఉన్నాయి. అలాగే మొన్న జై హింద్, జై జగన్. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఒక ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మహిళలకి, యువతకి, రైతుకి, అన్ని వర్గాల వాళ్ళకు కూడా మోసం చేసిన పరిస్థితి మన అందరము చూసాము. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏడాది గడిచినా కూడా 20 లక్షలు అంటే ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షలు కాదు కదా, 4 ఉద్యోగాలు కూడా
ఇవ్వని పరిస్థితి మనందరము చూసాం. ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇంచుమించు 3 లక్షల పైగా ఉద్యోగాలు తొలగించడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు తొలగించడం జరిగింది. అలాగే మనం చూసాం లిక్కర్ షాప్స్ లో పనిచేసే వాళ్ళు ఒక 15,000 మందికి ఉద్యోగాలు తొలగించడం జరిగింది. అలాగే రేషన్ వెహికల్స్ లో పనిచేసే వాళ్ళు ఒక 20,000 మందికి ఉద్యోగాలు తొలగించడం జరిగింది. మరో 50,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు తొలగించడం జరిగింది. ఈ విధంగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తూ ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి మనం చూసాము. దీని మీద యువత అంతా కూడా ఈ రాష్ట్రంలో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. తద్వారా ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పి ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇక మనం 5వ తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది. ఆ వెన్నుపోటు దినోత్సవం వల్ల ఈరోజు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న తల్లికి వందనం అనే పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదో అరకొరగా 100% నాయకు చేయకపోయినా ఓ 70% 60% పేద విద్యార్థుల విద్యానికి మేలు జరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల మాత్రమే ఈరోజు ఆ పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేసి ప్రజలకు మరింత మేలు చేయాలి, ప్రజలకు మేలు చేసే క్రమంలో ప్రజల్ని చైతన్యపరిచే క్రమంలో మనం ఈ సూపర్ 6 మీద సూపర్ 7 మీద 143 హామీల మీద కూడా ప్రతి హామీ మీద కూడా పోరాటం చేస్తే మాత్రమే ఈ ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలు చేసే మేలు జరిగే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలనే ఉద్దేశంతో గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 23వ తారీఖున యువత పోరు పేరుతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ వసతి దీవెనకు సంబంధించి కానీ విద్యా దీవెనకు సంబంధించి కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కానీ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు వీటన్నిటినీ కూడా అమలు చేయాలి. ఆ ఎజెండాతో యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక మంది జీవితాలను నాశనం చేసి ఆత్మహత్య చేసుకున్న బెట్టింగ్ రైళ్లను సమర్థిస్తూ పల్నాడులో పర్యటించడాన్ని ఏ రకంగా చూడాలి అంటూ జగన్ను నిలదీశారు. రౌడీ షీటర్లు గంజాయి మాఫియాలకు మద్దతుగా నిలబడుతున్న వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్ రెడ్ బుక్ అంటే ఏంటి? మీరనుకునే రెడ్ బుక్ కాదు. మీ పాలనలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇనప గొలుసులేసి ఇంట్లో నుండి బయటికి రాకుండా చూశారు. ఒక దళితుల్ని ఆత్మకూరు గ్రామంలో ఊళ్ళో నుండి బయటికి గంటేస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తానంటే వెళ్లకుండా ఉంచారు. అది రాజారెడ్డి రాజ్యాంగం. రెడ్ బుక్ అంటే రౌడీజం, గూండాయిజానికి సంఖ్యలు. రెడ్ బుక్ అంటే ధర్మాన్ని న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేదే రెడ్ బుక్. అట్లాగే ఎవరైతే దుర్మార్గాలు దౌర్జన్యాలు చేస్తారో అరాచకాలు చేస్తారో అలాంటి వారి గుండెల్లో దూసుకుపోయేదే రెడ్ బుక్. నేడు అందరూ గర్వపడాల్సిన రోజు అని యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపే చూస్తుందని, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25,000 మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నెల 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డ్ సృష్టించేలా 25,000 మంది అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, నేడు గిరిజన విద్యార్థులను చూస్తుంటే నాకు గుర్తుకు వచ్చేది కమిట్మెంట్, పట్టుదల. 108 నిమిషాల్లోని 108 సూర్య నమస్కారాలు మీరు ఆనాడు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయామని అన్నారు.
హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః. ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారు, పొద్దున్న లేపుతున్నాడని ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నాం, మనందరం కలలు కనాలి. మన కుటుంబం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశాన్ని మార్చాలని కళలు మనం అందరం కనాలి. కానీ కళ్ళ గంటనే కాదు, కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయాలైతే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. యోగాంధ్ర కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్న విశాఖ సాగర తీరం. జాతీయ భద్రతా దళాలు, పోలీసుల భద్రత మధ్య రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్న ఏర్పాట్లు. విశాఖ ఉక్కును పరిరక్షించాలనే డిమాండ్తో నిరసన యోగాసనాల కార్యక్రమాన్ని చేపట్టిన వామపక్షాలు. ఆదాయం లేని ఆరోగ్యం ప్రజలకు సాధ్యం కాదంటూ మండిపడ్డ నాయకులు ఆర్కేఎస్వీకే కుమార్. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరుతో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామన్న వైసీపీ. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు ప్రకటన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.